Good morning all of you. Welcome to our channel Keys Spoken English Academy. Today our topic is present perfect tense sentence table. Present perfect tense sentence table. So just see here, మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ ఈస్ కంప్లీట్ ఇన్ ద ఇమీడియట్ పాస్ట్ చెప్పుకున్న బాగానే ఉంది. దీనికి మరి మనం వాక్య నిర్మాణం ఎలా రాయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక వీ హ్యావ్ గాన్ అన్నప్పుడు మరి మేము వెళ్ళి ఉన్నాము. మేము వెళ్ళి ఉన్నాము. వీ హ్యావ్ నాట్ గాన్ అన్నప్పుడేమో మేము వెళ్ళి ఉండలేదు అని చెప్పాల్సి ఉంటుంది. మేము వెళ్ళి ఉండలేదు. హ్యావ్ వి గాన్ అని వచ్చినప్పుడు మేము వెళ్ళి ఉన్నామా అని చెప్పాల్సి ఉంటుంది. హ్యావ్ వి నాట్ గాన్ అన్నప్పుడేమో మేము వెళ్ళి ఉండలేదా అనేటువంటి సెన్స్ అక్కడ రావాలి. వీ హ్యావ్ గాన్, వీ హ్యావ్ నాట్ గాన్, హ్యావ్ వి గాన్, హ్యావ్ వి నాట్ గాన్. అంటే మనకు ఇంగ్లీషు భాషలో జనరల్గా ఇవి రెండు కూడా ఆన్సర్స్గా ఉంటాయి ఆల్వేస్. ఇవి రెండు కూడా క్వశ్చన్స్గా ఉంటాయి మనకి, అంటే ప్రశ్నలు సమాధానాలు. మొత్తం ఇంగ్లీష్ ఏంటంటే రెండు ప్రశ్నలు రెండు సమాధానాలు. ఐ హ్యావ్ గాన్ పాజిటివ్ ఆన్సర్, ఐ హ్యావ్ నాట్ గాన్ నెగిటివ్ ఆన్సర్. అలాగే హ్యావ్ వి గాన్ ఇంటరాగేటివ్ అంటే పాజిటివ్ క్వశ్చన్ అనమాట. హ్యావ్ వి నాట్ గాన్ నెగటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్. దీన్ని మనం ఇప్పుడు చూస్తే కనుక టెన్స్ ఏంటి మనకి ఇక్కడ, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయింది. ఇక్కడ అందుట్లో పాజిటివ్ సెంటెన్స్ ఏముంది, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ కావచ్చు, హ్యాజ్ కావచ్చు, V3 వెర్బ్ యొక్క మూడో రూపం ఉన్నది. ఐ హ్యావ్ గాన్ నేను వెళ్ళి ఉన్నాను. అదే నెగిటివ్లో రాస్తే దాన్ని ఏమవుతుందంటే సబ్జెక్ట్ ఉండాలి, హ్యావ్ హ్యాజ్తో పాటు నాట్ ఉండాలి, ప్లస్ V3 ఉండాలి. అప్పుడు ఇది ఏమవుతుందంటే ఐ హ్యావ్ నాట్ గాన్ నేను వెళ్ళి ఉండలేదు. ఇక్కడ మళ్ళీ హెల్పింగ్ వర్బ్గా హ్యావ్ హ్యాజ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, V3 ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, హ్యావ్ ఐ గాన్ నేను వెళ్ళి ఉన్నానా, హ్యావ్ ఐ సీన్ నేను చూశానా అనే సెన్స్ అనమాట. అది ఇక్కడ వెళ్ళి ఉన్నానా అని ఎందుకు అంటున్నామంటే మనకున్నటువంటి 12 టెన్సెస్కి 12 డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఐ గో నేను వెళ్తా, ఐఎమ్ గోయింగ్ నేను వెళ్తూ ఉన్నాను, ఐ హ్యావ్ గాన్ నేను వెళ్ళి ఉన్నాను. అలా మనకు మొత్తం టెన్స్ అయిపోయిన తర్వాత మీకు ఇంగ్లీష్ని అనర్గళంగా ఎలా మాట్లాడాలో దాన్ని మీకు నేను పాటల రూపంలో, ర్యాప్ రూపంలో నేను మీద అన్నీ చూపిస్తాను. మీకు మహా అయితే ఇంకొక వారం రోజులు చూద్దాం. అలాగే నెగటివ్ ఇంటరాగేటివ్ ఇక్కడ ఏమంటున్నామంటే హ్యావ్ ఆబ్లిక్ హ్యాజ్ సబ్జెక్ట్ ఉండాలి, నాట్ V3 ఉండాలి విత్ క్వశ్చన్ మార్క్ సింబల్ అనమాట. హ్యావ్ ఐ నాట్ గాన్ నేను వెళ్ళి ఉండలేదా అనేటువంటి సెన్స్ అనమాట అది. ఇలా మనం ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే అన్నిటిపైన మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాస్తే ఇలా ఉంటాయి. ఒకసారి దీన్ని మీరు జస్ట్ టేక్ ఏ స్క్రీన్ షాట్
తీసుకుంటే మీరు దీన్ని జస్ట్ స్టిక్ ఆన్ ఇన్ యువర్ బెడ్రూమ్ ఆన్ ద వాల్ బిఫోర్ స్లీపింగ్, సీ ఇట్ వన్స్, ఓ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్, like that 2-3 days observe it, then they complete it in your mind easily. I have gone, నేను వెళ్ళి ఉన్నాను. I have not gone, నేను వెళ్ళి ఉండలేదు. మనం ఇక్కడ పని చేద్దాం. ఇక్కడ చిన్న ఐ థింక్ we do one exercise. అది ఎలాగంటే ఓన్లీ గాన్ అనే దానిపైన మనం వీటిని ఒక పాటలాగా చూద్దాం. మనం ఐ హ్యావ్ గాన్, నేను వెళ్ళి ఉన్నాను. ఐ హ్యావ్ నాట్ గాన్, నేను వెళ్ళి ఉండలేదు. హ్యావ్ ఐ గాన్, నేను వెళ్ళి ఉన్నానా. వీ హ్యావ్ గాన్, మేము వెళ్ళి ఉన్నాము. వీ హ్యావ్ నాట్ గాన్, మేము వెళ్ళి ఉండలేదు. హ్యావ్ వీ గాన్, మేము వెళ్ళి ఉన్నామా. హ్యావ్ వీ నాట్ గాన్, మేము వెళ్ళి ఉండలేదా. యూ హ్యావ్ గాన్, నీవు వెళ్ళి ఉన్నావు. యూ హ్యావ్ నాట్ గాన్, నీవు వెళ్ళి ఉండలేదు. హ్యావ్ యూ గాన్, నీవు వెళ్ళి ఉన్నావా. హ్యావ్ యూ నాట్ గాన్, నీవు వెళ్ళి ఉండలేదా. అలాగే ఇంకొక యూ ఉంది కదా, యూ హ్యావ్ గాన్, మీరు వెళ్ళి ఉన్నారు. యూ హ్యావ్ నాట్ గాన్, మీరు వెళ్ళి ఉండలేదు. హ్యావ్ యూ గాన్, మీరు వెళ్ళి ఉన్నారా. హ్యావ్ యూ నాట్ గాన్, మీరు వెళ్ళి ఉండలేదా. హీకి వద్దాం. హీ హ్యాస్ గాన్, ఇక్కడ హీ సీట్కి మరి హ్యాస్ కదా. హీ హ్యాస్ గాన్, అతడు వెళ్ళి ఉన్నాడు. హీ హ్యాస్ నాట్ గాన్, అతను వెళ్ళి ఉండలేదు. హ్యాస్ హీ గాన్, అతను వెళ్ళి ఉన్నాడా. హ్యాస్ హీ నాట్ గాన్, అతడు వెళ్ళి ఉండలేదా. షీ హ్యాస్ గాన్, ఆమె వెళ్ళి ఉన్నది. షీ హ్యాస్ నాట్ గాన్, ఆమె వెళ్ళి ఉండలేదు. హ్యాస్ షీ గాన్, ఆమె వెళ్ళి ఉన్నదా. హ్యాస్ షీ నాట్ గాన్, ఆమె వెళ్ళి ఉండలేదా. అలాగే మరి ఇట్ హ్యాస్ గాన్, అది వెళ్ళి ఉన్నది. ఇట్ హ్యాస్ నాట్ గాన్, అది వెళ్ళి ఉండలేదు. హ్యాస్ ఇట్ గాన్, అది వెళ్ళి ఉన్నదా. హ్యాస్ ఇట్ నాట్ గాన్, అది వెళ్ళి ఉండలేదా. చివరిగా దేకు వద్దాం. దే హ్యావ్ గాన్, వారు వెళ్ళి ఉన్నారు. దే హ్యావ్ నాట్ గాన్, వారు వెళ్ళి ఉండలేదు. హ్యావ్ దే గాన్, వారు వెళ్ళి ఉన్నారా. హ్యావ్ దే నాట్ గాన్, వారు వెళ్ళి ఉండలేదా. ఇది ఓవరాల్గా మనం కనుక పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అండ్ నెగటివ్ ఇంటరాగేటివ్ పైన మనం ప్రాక్టీస్ చేస్తే ఇది ప్రాక్టీస్ ఇలా ఉంటుందన్నమాట. మన కోర్సులో మొత్తం టెన్స్కి నేను మీకు ఒక్కొక్క టేబుల్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. మీకు అర్థం కాకపోతే ఒకసారి మీరు వెనక్కి వెళ్ళండి. ప్రతి టెన్స్కి ఇలా ఏముంటుందంటే సెంటెన్స్ టేబుల్ అని ఒకటి ఉంటుంది ప్రతి టెన్స్కి. అలాగే యూసేజ్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఇలా ఉంటుంది. ఇది కనుక మీరు అబ్జర్వ్ చేయగలిగితే ప్రీవియస్ వీడియోస్లో ప్రతి టెన్స్కి ఈ కాలం ఉంటుంది. జస్ట్ డూ ప్రాక్టీస్ థరోలీ అలాంగ్ విత్ యువర్ తెలుగు. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన తెలుగు నుంచి మనం ఇంగ్లీష్ నేర్చుకుంటే మనకు అది ఈజీగా ఉంటుంది. కాబట్టి మా ప్రయత్నం ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ బైలింగ్వల్ మెథడాలజీ అంటారు దీన్ని. అంటే తెలుగు ఇంగ్లీష్ కలిపే ఉంటుంది. మీరు మా యొక్క షార్ట్స్ చూస్తే కనుక మీకు దాంట్లో కూడా సెంటెన్స్లో ఇంగ్లీష్లో ఉంటుంది, దాని క్రింద తెలుగులో ఉంటుంది. ఎందుకు అంటే ఈజీగా మీకు అర్థం కావటం కొరకు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా అకాడమీస్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి 3-4 months టైం స్పెండ్ చేసి నేర్చుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీకున్న బిజీ స్కెడ్యూల్ ప్రకారంగా మీ ఇంట్లో ఉండే నేర్చుకోవడానికి మేము మీకు హెల్ప్గా ఉంటాము. మా హెల్ప్ తీసుకోండి. ఇలా మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. సో దిస్ ఈజ్ ద సెంటెన్స్ టేబుల్ ఆన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.